శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతేవాణి జన్మకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే, మనకి రాబోయేది కార్తీక మాసము. ఈ కార్తీక మాసంలో కార్తీక స్నానము, కార్తీక దీపము, దామోదరుని యొక్క పూజ, కార్తీక దామోదరుడు అంటూ ఉంటారు పూజ, మరియు కార్తీక మాసంలో చేసేటువంటి జపము కానీ దానము కానీ విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి అంటూ ఉంటారు. మనకి చూడండి, జన్మజాతక చక్రంలో ఫలానా గ్రహము దోషముగా ఉందండి, రవి బాలేడు, లేదా చంద్రుడు బాలేడు, లేనట్లయితే ఈ కుజుడు బాలేడు అంటూ ఉంటాం. అంటే ఏమిటండి అవి బాగోపోవడం అంటే ఏమిటి? అవి ఏమైనా పనిగట్టుకొని బాగోకుండా ఉండేటువంటి స్థితిలోకి వచ్చాయా అంటే కాదు. మనము చేసినటువంటి కర్మ ఏదైతే ఉందో ఆ కర్మ తగ్గట్టుగా అక్కడికి వచ్చేది ఆ గ్రహం ఆ సమయంలో ఆ యొక్క స్థితిలో ఉంది. మరి ఈ కార్తీక మాసం విశేషమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు కాబట్టి మనం నవగ్రహాలకి ఈ కార్తీక మాసంలో ఎటువంటివి చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం మనం ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. మరి కొంతమందికి బుధగ్రహము ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. బుధుడు ప్రత్యేకంగా మన జ్యోతిష్ శాస్త్రంలో బుద్ధికి కారణంగా చెప్పారు, షేర్ మార్కెట్కి కారణంగా చెప్పారు, మరియు బంధువర్గాలకు కారణంగా చెప్పారు, వాక్కి కారణంగా చెప్పారు, విద్యకు కారణంగా చెప్పారు, భూమికి కారణంగా చెప్పారు. అయితే పొలాలకి, పంటలకి, వ్యాపారానికి వీటికి కారకుడు. ఈ బుధుడు కనుక బాగున్నాడు, చిట్ ఫండ్స్ నడుపుతూ ఉంటారు. బుధుడు బాగున్న వాళ్ళకి చిట్ ఫండ్స్ చక్కగా యోగిస్తాయి. అందరికీ యోగించవు. అందుకే చిట్ ఫండ్స్, డైలీ మనీ ఇచ్చేటువంటివి ఇవేవి కూడా అందరికీ యోగించవు. ఎందుకు? ఏమంటే నేను వడ్డీ వ్యాపారం చేసాను అన్నీ పోయి అంటూ ఉంటారు. కానీ బుధుడు బాగుంటే వడ్డీ వ్యాపారంలో బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే బుధగ్రహం కనుక బాగున్నట్లయితే పాండిత్యము, మంచి వాక్చాతుర్యం, ఎవరైనా చక్కగా మాట్లాడుతున్నారు బుధుడు బాగున్నాడని అర్థం. అసలు మాట్లాడడమే సరిగ్గా రావట్లేదు, బుధగ్రహం పోయిందని అర్థం. అదేవిధంగా వ్యాపారం, ప్రతి వ్యాపారంలో వేలు పెట్టడం, ఆ వ్యాపారంలో ఇబ్బంది పడడం జరుగుతుందంటే బుధగ్రహ స్థితి పాడైపోయింది. ఇది అర్థం చేసుకోండి. అదేవిధంగా బుధుడితో పాటు ఇక్కడ ఏదైనా పాపగ్రహాలు కలిసినప్పుడు కూడా బుధుడి యొక్క అగ్రెసివ్నెస్, అంటే కొన్నిసార్లు విపరీతంగా ప్రతి వ్యాపారంలో దూరిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే బుధగ్రహ స్థితి బాగాలేదని అర్థం. అదేవిధంగా బంధువర్గాలతో ఉండేటువంటి సఖ్యత కానివ్వండి, షేర్ మార్కెట్లో పోగొట్టుకుంటున్నామన్నా కూడా బుధగ్రహ ప్రభావం బాగుందని అర్థం. అంటే బాగుంటేనేమో వస్తాయి, బాగోలేదంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ బుధుడు బాగున్నట్లయితే మంచి వాక్చాతుర్యాన్ని, వ్యాపారాల్లో యోగాలని, బంధువర్గంలో మంచి పేరు ప్రఖ్యాతల్ని, అప్పులు అంటే లోన్స్ ఇచ్చేటువంటిది, ఏదైనా వ్యాపారం పెట్టుకున్న దాని ద్వారా ధనం అనేటువంటిది ఇస్తుంటుంటాడు. అయితే ఈ బుధగ్రహ ప్రభావం మరింత చక్కగా పెరగాలి అంటే మీరు ఈ కార్తీక మాసం మొత్తము కూడా గుర్తుపెట్టుకోండి, బిల్వపత్రంతో అభిషేకం చేయండి. బిల్వపత్రము చాలా ప్రధానమైనటువంటి. బుధగ్రహం పాడైంది. ముఖ్యంగా బుధుడుకున్నటువంటి పాత్ర ఏమిటంటే పూర్వజన్మ కర్మని శనితో పాటు బుధుడు కూడా ఆపరేట్ చేస్తాడు. చాలామంది తెలియదు. ఎందుకు అంటే చూడండి, మన జీవితం అంతా కూడా ఎక్కడ మనకి మంచి స్థితికి వెళ్తాము, ఇబ్బందికరమైన స్థితికి ఎప్పుడు వెళ్తామో మనం తీసుకున్న నిర్ణయము, ఆలోచనే కదా. మరి బుధుడు నిర్ణయాలకి, ఆలోచనలకి, వాక్కుకి కారకుడు కదా. అంటే ఒక మాట అన్నాము, ఆ మాటే మనల్ని ఇబ్బంది పెట్టాలా లేకపోతే ఒక మంచి స్థితికి తీసుకెళ్లాలా చెప్తూ ఉంటుంది. మన ఆలోచనలే మంచి స్థితికి తీసుకెళ్తాయి. మన యొక్క వాక్కు, మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన బంధువర్గము ఇవే కదా. కాబట్టి ఏంటి, బుధుడు వీటికి కారకుడు. కాబట్టి మనం చేసే అప్పులు కూడా ఒక్కోసారి చూడండి అంతా బాగుంటుంది, అప్పు చేసామంటే అప్పుకు అలా ఇబ్బంది పడ్డామంటే ఉంటుంది. అలాంటప్పుడు అప్పులు బాగా ఉన్నటువంటి వారు ఈ కార్తీక మాసంలో ఓం అపర్ణాయే నమః అనే నామస్మరణ, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర ప్రజసేవితాయే నమః అనే నామస్మరణ చేస్తే కూడా అప్పులు తగ్గుతాయి, సంపదలు పెరుగుతాయి. అలాగే దీంతోపాటు గోవులకి చక్కగా గ్రాసము, గోంగూర తినిపించండి, మరియు బెల్లం కూడా తినిపించండి ఈ యొక్క కార్తీక మాసంలో. ఇలా కనుక చేసినట్లయితే మీకు ఈ కార్తీక మాసంలో ఏ పూజ చేసినా ఫలితం అధికంగా వస్తుంది. కాబట్టి మీకున్నటువంటి ఈ బుధగ్రహ దోషం అనేటువంటిది తొలగుతుంది. అదేవిధంగా మీరు పెసలు కూడా దానంగా ఇవ్వండి.
ఎక్కువగా బాగుంటుంది. అయితే ఇందులో కొంతమందికి ఏంటంటే కొన్ని ప్రదేశాలలో అభిషేకం చేసుకోవడం కానీ, అంటే ఇంట్లో శివలింగం ఉంటే అభిషేకం చేసుకోవచ్చు. కానీ కొన్ని ప్రదేశాల్లో ఆలయాలు ఉండవు, ఆలయానికి వెళ్ళి చేసుకోవాలి అన్నప్పుడు, అలాంటప్పుడు ఇంట్లో ఉండేటువంటి శివలింగానికి చక్కగా అభిషేకం చేసుకోవచ్చు ఒకటి. మరికొన్ని ప్రదేశాల్లో వేరే వేరే కంట్రీస్లో ఉన్నప్పుడు దానం ఇవ్వడం కుదరదు. చాలామంది అడుగుతుంటారు, ఏమండి మరి నాకు ఈ దోషం ఉంది, ఈ నవగ్రహాల్లో ఈ దోషం ఉందని నాకు తెలిసింది, బాగోలేదు, అందుకని నేను ఈ యొక్క ఫలితాన్ని నేను పొందుతున్నాను, నాకు అర్థమవుతుంది, మరి ఎలాగా, నేను విదేశాల్లో ఉన్నాను కదా, నేను దానం ఎలా ఇవ్వాలి అంటే, భారతదేశంలో మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మీ తల్లి తండ్రి అన్నదమ్ములో చుట్టాల్లో ఎవరో ఒకరు ఉంటారు, వారికి మీరు ధనాన్ని ట్రాన్స్ఫర్ చేసి, అంటే దానానికి సామాగ్రి ఏదైతే ఉందో దాన్ని కొనుక్కొని మీ పేరు నక్షత్రం మీద దానం ఇవ్వమని చెప్పవచ్చు. అదేవిధంగా శివాలయాల అభిషేకాలు కూడా మీ పేరు గోత్రాన్ని చెప్పి అభిషేకం చేయించుకోవచ్చు, గుర్తుపెట్టుకోండి. అయితే ఆ దానం ఇచ్చేటప్పుడు కాస్త వాట్సాప్ కాల్లో చూడడము చేస్తే కనుక ఇంకాస్త మీకు ఆ దానం ఇచ్చాను కదా అనే సంతృప్తి, చూసినా చూడకపోయినా ఆ ఫలితం ఉంటుంది. కానీ ఇది చేయాలి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. మరి గోశాలకు వెళ్ళి గోవులకి ఎలా సేవ చేయాలండి? మీకు తెలిసిన స్నేహితులకో మిత్రులకో లేకపోతే మీ ఇంట్లో వాళ్ళకో ఈ ధనాన్ని నేను ప్రత్యేకంగా గోవుకు ఇవ్వడానికి లేకపోతే గోశాలలో తినిపించడానికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, నా పేరు మీద చేయండి అని కాస్త ఆ సమయంలో మీరు చూస్తూ వాళ్ళ గోవుకి ఏదైనా తినిపించడం చేస్తే కూడా ఆ యొక్క ఫలితం కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనము గనక ఏ గ్రహం పాడైనా కూడా ఆ గ్రహ సంబంధించినటువంటి దోషము ఏదైతే ఉందో అది బాగోలేదు, నన్ను హింసిస్తున్నాడనే భావన కాకుండా, నేను చేసినటువంటి పాపము మూలంగానే ఈ యొక్క గ్రహస్థితి కావచ్చు, భావం అంటారు, 12 భావాలు అంటారు, ఈ యొక్క భావం పాడైందనేటువంటి ఆలోచన చేసుకుంటూ ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసులో అమ్మవారిని లేదా ఈశ్వరుణ్ణి, మీ ఇష్టదైవం విష్ణువు అయితే విష్ణువుని, వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామిని తలుచుకొని, నేను పూర్వజన్మలో చేసినటువంటి కర్మ వల్ల ఇలా అయింది కాబట్టి ఇక్కడి నుంచి అయినా సరే ఆ యొక్క కర్మలు చేయకుండా ఉంటానని, ఏదైతే మీరు ఇక్కడ ఇబ్బంది పడుతున్నారో దానికి పాజిటివ్గా, అంటే ఉదాహరణకి మీకు ఒక అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అనుకోండి, రవి బాలేడు అధికారి ఇబ్బంది పెడుతున్నాడు, మీరు మీ కింద వారిని ఇబ్బంది పెట్టకుండా చూసుకోండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, నాకు అక్కడి నుంచి ప్రెజర్ ఉంది కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాను కాబట్టి నేను నా కింద వాళ్ళని ఇబ్బంది పెడతాను అంటాడు. ఏమవుతుంది, ఆ పాపం వల్లే ఆ అధికారులు ఇబ్బంది పెట్టడం జరిగింది. మీరు ఇంకొంచెం మళ్ళీ మీ కింద వారిని పెడితే ఏమవుతుందంటే దాని ప్రభావం పెరుగుతుంది. ఎవరో మానసికంగా ఇబ్బంది పడ్డారు, చంద్రుడు బాలేడని పడ్డప్పుడు ఏం చేస్తారు, ఇంకొకరిని మానసికంగా ఇబ్బంది పెడుతుంటే ఇక్కడ ఉండేటువంటి ప్రజలను ఇంకోళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఆ రకంగా ఏమవుతుంటుందంటే ప్రతిదీ కూడా ఎవరో మనల్ని మోసం చేశారు, అయితే నేను ఇంకోళ్ళు మోసం చేస్తా, నేను మోసపోయానుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఏంటంటే, నువ్వు మోసపోతే నిన్ను మోసం చేసిన వాడికి కర్మ తగిలేటువంటి దాంట్లో ఉన్నప్పుడు కర్మ వాడికి తగులుకుంటుంది. లేదు, ఆల్రెడీ నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి మోసం సంబంధించినటువంటిది ఇప్పుడు అనుభవిస్తున్నామైనా జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కాకుండా జాతకాలు, వాస్తు ఎలాగున్నా కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అమ్మవారి పాదాలను ఆశ్రయించామా, మీకు ఎటువంటి స్థితిలో ఉన్నా మీకు ఆ శక్తిని అందిస్తుంది. ఎట్లాంటి సిచ్యువేషన్స్ అయినా కానీ మీరు తట్టుకునేటువంటి శక్తిని అందిస్తుంది. శ్రీమాత్రే నమః.